హాయ్ అండి అందరికీ. నేను ఈరోజైతే మిల్లెట్స్ ఉప్మా అయితే చేశానండి. అందులో నేనైతే కొర్రలదైతే తీసుకొని చేశాను. హెల్త్కి అయితే చాలా మంచిది, ఎందుకంటే హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇలా టిఫిన్స్లో అయితే తీసుకుంటే హెల్త్కి అయితే మంచిది. నేను ఈ 1 కప్ అయితే తీసుకున్నానండి కొర్రలు. 1 కప్పు కొర్రలు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకున్నానండి. నీట్గా ఒక 3 టైమ్స్ కడిగేసుకొని నైట్లో అయితే నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నీట్గా కడిగేసుకొని కప్పి ఉంచుకోవాలండి. నైట్ అంతా నానబెట్టుకోవాలి, ఎందుకంటే ఇందులో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ టైమే నానబెట్టుకోవాలండి. నేనైతే దీనికోసం అయితే ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని, ఆయిల్ కొద్దిగా వేడి అవ్వగానే కొద్దిగా జీరా, కొద్దిగా ఆవాలు అయితే వేసుకున్నానండి. అందులోనే ఒక ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి ఆనియన్స్ వేసుకున్నా. ఇందులోనే నేనైతే ఒక క్యారెట్ అయితే చిన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను. బీన్స్ అలా ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇందులో నేను 4 to 5 అలా పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇది తొందర మగ్గాలంటే కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు అయితే క్యారెట్ అంతా మగ్గిపోయే వరకు కొద్దిసేపు ఉంచుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నానండి. ఇలా మొత్తం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే. ఇది మగ్గగానే నేనైతే ఒక 4 అలా కాజు అయితే వేసుకున్నానండి. జీడిపప్పు మీ ఇష్టం, ఇది ఆప్షనల్. ఇందులో కొద్దిగా మినపప్పు అయితే వేసుకున్నాను. మినపప్పు అయితే ముందుగానే అస్సలు వేసుకోవద్దండి, ఎందుకంటే అది తొందర మాడిపోతుంది కాబట్టి. అది మొత్తం ఆయిల్లో మగ్గగానే నేనైతే 1 కప్పు కొర్రలకి నేనైతే 4 కప్స్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను. ఇదైతే వాటర్ అయితే బాగా మరిగే వరకు అలాగే హైలో పెట్టుకోవాలండి. ఇలా వాటర్ బాగా మరుగుతుంటే మనం నానబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదండి, అదైతే వేసేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసుకొని మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలండి. నార్మల్ ఉప్మా కన్నా ఈ మిల్లెట్స్ ఉప్మా అయితే హెల్త్కి మంచిది, బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో చేసుకుంటే కూడా నాకైతే నార్మల్ ఉప్మా కన్నా ఈ మిల్లెట్స్ ఉప్మా అంటేనే చాలా ఇష్టం. మిల్లెట్స్ ఉప్మా అయితే హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా మంచిగా అవుతుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే ఈరోజు టిఫిన్ అయితే మిల్లెట్స్ ఉప్మానే చేశానండి. లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవడం అండి, అంతే. సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. దీంట్లోకి అయితే ఓన్లీ ఉప్మా తిన్నా బాగుంటుంది. మీ దగ్గర ఏదైనా పచ్చడి ఉన్నా కానీ వేసుకోవచ్చండి. నేనైతే కొద్దిగా గోంగూర పచ్చడి అయితే వేసుకొని అయితే తిన్నానండి, చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేయండి.